సో ప్రస్తుతానికి ఇరువురి మధ్య గొడవలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఆ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఇంటి పక్కన పొరుగిరుగు వాళ్ళంతా కూడా రాత్రి వైష్ణవి అరుపులు వినిపించాయన్నట్టుగా చెప్తున్నారు. అయితే వైష్ణవిని అక్కడ హతమార్చి వైష్ణవిని మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరారైపోయాడు హరిబాబు. అయితే హరిబాబుకు ఉరిశిక్ష వేయాలని వైష్ణవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ ఇంటి దగ్గర ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి ఉంది, అక్కడ ఎటువంటి విషాద చాలముకున్నాయి, కన్నీటి పర్యంతమవుతూ గుండెలు పగిలేలా కుటుంబ సభ్యులు బంధువులంతా ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టాల్సిందే. ఒకసారి వైష్ణవి బంధువులు ఎలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఆ దృశ్యాలు చూద్దాం. అది వార్నింగ్ ఇచ్చి మనకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి 3 రోజులలో పాన్ గ్యారెంటీ పోతుందని వార్నింగ్ ఇచ్చిందంట. అడిపోతే కదా వచ్చింది కంపెనీ, నేను అయితే అడిపోతలేను కదా అని ధైర్యంతో మేము అట్లనే ఉన్నాం. అందరికి చెప్తే కూడా మేము పట్టించుకోలేదు. ఏదో కోపం మీద అంటుండొచ్చు అని అనుకున్నాం. గ్యారెంటీ 3 రోజులకు నేను నచ్చి వెళ్ళరే వరకు కథ